అజయ్, అదేంటండి పెళ్లి భోజనం ప్లేట్లో ఫుడ్తో పాటు టాబ్లెట్లు టానిక్లు ఇస్తున్నారు? విజయ్, ఈ మధ్య ఎవరైనా భోజనం చేయమంటే బీపీ, షుగర్, గ్యాస్ ఇలా రకరకాల వ్యాధులు అంటున్నారు. అందుకే ఫుడ్తో పాటు మందులు కూడా అందిస్తున్నాం. వెంగళరావు, భార్యను లొంగ తీసుకోవడానికి 100 మార్గాలు అనే పుస్తకం రాసిన నువ్వే ఇలా భార్య కళ్ళు పడుతున్నావేంటి? నమ్మలేకపోతున్నాను. అప్పారావు, నువ్వు ఆ పుస్తకం సరిగా చదివినట్టు లేవు. నేను చెప్పిన 100 మార్గాలలో ఇది ఒకటి. ఇంట్లో కూర్చొని బోర్గా ఫీల్ అవుతున్నారా? అయితే మీ ఫోన్ తీసుకుని మీ భార్యకి తిన్నావా బంగారం అని మెసేజ్ చేసి వెంటనే అయ్యయ్యో పొరపాటున నీకొచ్చిందా అని మళ్ళీ మెసేజ్ చేయండి. తర్వాత చూడండి మీకు ఫుల్ టైం పాస్. భార్య, అది మనం వెళ్ళే ఊరి బస్ అండి, పదండి ఎక్కుదాం. వెంగళప్ప, వద్దు, దానిపై నాన్ స్టాప్ అని రాసింది, ఊర్లో కూడా ఆగదేమో. ఏకలవ్యుడికి మీకు తేడా ఏంట్రా అడిగాడు మాస్టర్. మేము వేలు కోసి చదువుకుంటున్నాము, ఏకలవ్యుడు వేలు కోసి చదువుకుంటున్నాడు, తప్పుమని చెప్పాడు శిష్యుడు. భార్య, ఏమండి మీరు తాగడం మానేస్తే మనం కారు కొనుక్కోవచ్చు తెలుసా? భర్త, నువ్వు మేకప్ వేసుకోవడం మానేస్తే కొనొచ్చు తెలుసా? అమ్మాయికి ఒంట్లో బాగాలేదని తెలిస్తే అబ్బాయిలు రెస్ట్ తీసుకో, టైంకి తిను, ఆసుపత్రికి వెళ్ళు. అబ్బాయికి బాగలేకపోతే అమ్మాయిలు అడ్డమైన గడ్డి తింటే ఇలాగే ఉంటుంది. మరి నచ్చితే లైక్ చేయండి. ఒకసారి 8 వెంట్రుకలున్న ముసలాయన ఒక మంగళ షాప్కి వెళ్తాడు. ఆ బార్బర్ ఆయన వెంట్రుకలు చూసి కౌంట్ చేయాలా కత్తిరించాలా అంటాడు విసుగ్గా. అద్దంలోకి తన వెంట్రుకలు చూసి మురిసిపోతూ ఇలా అంటాడు, 2 కాదు కలరే. కనులు మూసుకుంటే అర్థమయ్యేది సంగీతం, ఆలోచిస్తే అర్థమయ్యేది సాహిత్యం. అర్థమైనట్టే అనిపించినా ఏమీ అర్థం కానిదే ఈ సంసారం. ప్లీజ్ like and subscribe my channel for more videos.